కూడా బలంగా కోరుకునే అంశం ఏంటంటే ఖచ్చితంగా బై ఎలక్షన్స్ రావాలి. ఎందుకంటే ఇది ఫ్యూచర్లో మరొకసారి ఎవడైనా సరే పార్టీ మారాలంటే భయపడాలి. ఒక పార్టీ నుంచి గెలిచి మరో పార్టీ మారటం తప్పు అని వాళ్ళకు బుద్ధి రావాలి. ఎవరైనా కావచ్చు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజాప్రతినిధి ఎవరైనా సరే, స్థానిక దగ్గర సరే సర్పంచ్లు పక్కన పెట్టండి, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, చైర్మన్, మేయరు, కార్పొరేటరు, ఎమ్మెల్యే, ఎంపీ ఎవరైనా సరే నువ్వు ఏ పార్టీలో గెలిస్తే అదే పార్టీలో ఉండాలి. నువ్వు పార్టీ మారుతావు, రిజైన్ చేసి పార్టీ మారు దమ్ముంటే. అంతేగాని దొంగలాగా ఒక పార్టీ నుంచి గెలిచి ఇంకో పార్టీలోకి మారకుండా వీళ్ళందరికీ ఒక చెంపపెట్టు లాంటి తీర్పు రావాలని మేము కోరుకుంటున్నాం. బై ఎలక్షన్ రావాలి, వీళ్ళంతా ఓడిపోవాలి. అంటే వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళ, లేకపోతే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బీఫామ్ నుంచి పోటీ చేస్తారా, లేకపోతే ఇంకో పార్టీకి అనవసరం. వాడు కాంగ్రెస్ పార్టీ అవ్వచ్చు, బీజేపీ అవ్వచ్చు, బీఆర్ఎస్ అవ్వచ్చు, వాట్ ఎవర్ పార్టీ ఏదైనా సరే ఇలా అడ్డగోలుగా అన్యాయంగా ఒక పార్టీ గుర్తు మీద గెలిచి మరో పార్టీలో గెలిచిన వాడు ఎవరైనా సరే దమ్ముంటే రిజైన్ చేసి మారండి, లేదంటే మారద్దు. ప్రజలు కూడా గుర్తుపెట్టుకోండి, ఒకవేళ రిజైన్ చేసి వాళ్ళు మారితే కనుక ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని గెలిపించకండి. వాళ్ళు 4 ఏళ్ళు అధికారంలో ఉంటారు. ఇప్పుడు ఒకవేళ మళ్ళీ ఎలక్షన్ వస్తే మళ్ళీ అధికార పార్టీ దేంట్లోకి ఉంటే దాంట్లోకి వెళ్ళిపోతారు వీళ్ళంతా. ఊసరి వెల్లులు వీళ్ళంతా, దొంగలు వీళ్ళంతా. దయచేసి నమ్మకండి. ఒక పార్టీ గుర్తు మీద గెలిస్తే అదే పార్టీలో వాడు ఉండాలి. లేదు నీకు ఆ పార్టీ నచ్చలేదా, నీకు ఆ పార్టీ వద్దనుకుంటున్నావా, రిజైన్ చేయి దమ్ముంటే. రిజైన్ చేసి ఎలక్షన్కి గెలు.